అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన పెద్దలు చెప్పిన సామెతలో ఒక సామెత నాకు ఇప్పుడు సడన్గా గుర్తొస్తుందండి. ఎందుకు అంటే రోజా గారు కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది, ప్రజల్ని మోసం చేస్తుంది, కల్తీ మద్యాన్ని అమ్మి ప్రజల ప్రాణాలు కోల్పోయేలా చేస్తుందని చెప్పేసి రోజు గారు అనడం వల్ల నాకు ఒక సామెత గుర్తొస్తుంది. అదేంటంటే దొంగే దొంగ దొంగ అన్నట్లుగా అంటారు కదా. సో ఆ సామెత పర్ఫెక్ట్ యాప్ట్గా రోజా గారికి ఇప్పుడైతే బాగా సూట్ అవుతుంది అనమాట. అసలు రోజా గారు ఏం చెప్పారు, అసలు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఆదేశాలతో మా జగన్ ఎలాగసరి ఇంప్రెస్ చేద్దామని చెప్పేసి ఆవిడ ఏదో ఒకలాగా మీడియా ముందుకు వచ్చేసి లేని వార్త ఉన్నట్లుగా నమ్మించడం ప్రయత్నాలు చేస్తారు, కానీ బొక్క బోర్లాగా పడతారనే విషయం మనందరికీ తెలిసిందే. సో అసలు ఈసారి ఏం జరిగిందంటే రీసెంట్గానే రాష్ట్రంలో కల్తీ లిక్కర్ వ్యవహారంపై సిబిఐతో విచారణ చేయించాలని మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి మీ హయాంలో కల్తీ లిక్కర్ అమ్మడమే కాకుండా వేలకు వేల కోట్లు దోచుకుని దాచుకున్నప్పుడు మీకు ఎందుకు నోరు రాలేదు? మీకు ఎందుకు అప్పుడు సిబిఐ ఎందుకు గుర్తు రాలేదు? నిజంగానే కుటుంబ ప్రభుత్వం నకిలీ మద్యం అమ్ముతుంది అనుకుంటే మరి సొంత పార్టీలో ఉన్న వ్యక్తినే ఎందుకు సస్పెండ్ చేస్తారు? అలా మీ జగన్ ఎప్పుడన్నా అసెంబ్లీలోనే ఎంత నీచంగా అంటే ఉచ్చ నీచాలు లేకుండా వ్యవహరిస్తేనే వాళ్ళకి ఇంకో వాటర్ బాటిల్ ఇవ్వండి, అంత కష్టపడ్డారు కదా, తిట్టారు కదా అని చెప్పేసి ఎంకరేజ్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇప్పుడు అలా కాదు, ఎందుకంటే రోజులు ఎప్పుడు ఒకలా ఉండవు కదా. రాక్షస పాలన కొన్నాళ్ళే ఉంటుంది, కానీ ప్రజలు దాన్ని అణిచివేసిన తర్వాత కాస్త ఉపశమనం లభిస్తుంది కదా. సో ఇప్పుడు ఆ పీరియడ్లో ఉన్నారు ప్రజలు. మళ్ళీ మీరు వచ్చి ఇక్కడ అన్యాయం జరుగుతుందంటే నమ్మడానికి ఎవరూ లేరు. ఇంకేమంటున్నారు రోజా గారు? వాస్తవాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు. నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ అవసరం లేదు. ఎందుకు అంటే ఆయన ముక్కుసూటి వ్యక్తి. ఏదైనా వ్యవహరించాలనుకుంటే కనుక నేను ఇది చేస్తున్నాను అని ఖచ్చితంగా చెప్పే వ్యక్తి. అంతేగాని మీ వైసీపీ నాయకుల్లాగా మనసులో ఒకటి పెట్టుకుని చేసేది ఒకటైతే చెప్పేది మరొకలాగా చేసేది ఈ కూటమి ప్రభుత్వం కాదు. కాబట్టి దీని గురించి కూడా మీరు పెద్దగా వరి అవ్వాల్సిన విషయం లేదు. ఇంకొకటి ఏంటంటే ఈవిడ అన్న మాట ఏంటంటే ఎన్డీఏ అంటే నారావారి నకిలీ డిస్టిలరీస్ అమ్మడము అని చెప్పేసి వ్యాఖ్యానించారు. అంటే మీకు ఈ మాట అనడానికి ఏ విధంగా మనసు వస్తుంది? ఓకే, ఒక ఆరోపణ అయితే వచ్చింది, టీడీపీ సంబంధించిన ఒక అతను దీంట్లో కూడా నకిలీ మద్యంలో ఎవరైతే ములక చెరువులో ఉన్నారో అందులో వచ్చిందని బయటకు వస్తే కనుక ఆ వార్త తెలిసిన వెంటనే ఆ వ్యక్తిని సస్పెండ్ చేయడమే కాదు, అరెస్ట్ కూడా చేయించారు వచ్చిన తర్వాత విదేశాల్లో ఉంటే. అయితే అసలు విషయం ఏమిటి అంటే నకిలీ మద్యం అంటున్నారు కదా మీరు. అసలు ఆ వ్యక్తి జయచంద్రారెడ్డి ఎవరైతే ఉన్నారో అతను మీ వైసీపీ పార్టీకి అత్యంత కీలక నేత అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితుడు అని ప్రతి ఒక్కరికి తెలిసింది. ఆయన ముందు వైసీపీలోనే ఉన్నారు, దాని తర్వాత 2024 ఎన్నికలకు ముందు ఇక్కడికి వచ్చి చేరారు. ఓడిపోయినా సరే ఒక పోస్ట్ ఇవ్వాలని చెప్పేసి ఒక ఇన్ఛార్జ్ పోస్ట్ లాగా ఒకటి ఇస్తే కనుక ఇప్పుడు ఆయన వ్యవహారాలన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఎక్కడ దాదాపుగా ఆఫ్రికాలో కూడా చేశారు మద్యం లిక్కర్ స్కామ్ అని చెప్పేసి అన్ని ఆరోపణలు వస్తున్నాయి. తీగలాగితే మొత్తం డొంకంతా కదిలినట్టుగా ఈ వ్యవహారం అంత పెద్దదవుతుంది. సో రోజా గారు ఇంకా ఏమేమి అంటున్నారు? ఇంకా రోజా గారు ఎటువంటి ఆణిముత్యాలు ఆవిడ నోట వెంబడి వచ్చాయంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకనే కల్తీ మద్యం, గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా పెరిగాయని, దీనివల్ల మహిళల మాన ప్రాణాలకు హాని కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మాట అనడానికి మీకు చిత్తశుద్ధి ఉందా? ఎందుకు అంటే మీ హయాంలో కల్తీ మద్యం తాగి దాదాపుగా 30,000 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి అధికారికంగా ఉన్న రిపోర్ట్. ఇంకా అనధికారికంగా ఎంతమంది చనిపోయారు అనేది తెలీదు. ఎందుకు? కేవలం మీ స్వలాభం కోసం కల్తీ మద్యాన్ని, నాణ్యత లేని మద్యాన్ని మీ డబ్బుల కోసం ఆఖరి స్కామ్ చేస్తే పట్టుబడకుండా ఉండడానికి కేవలం డిజిటల్ పేమెంట్స్ కాకుండా ఓన్లీ హ్యాండ్ క్యాష్ పేమెంట్స్ మాత్రమే ఇవ్వడం మీకున్న పైశాచికత్వానికి మరొకసారి అయితే నిరూపితమవుతుంది. ఏమంటున్నారు ఇక్కడ? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంట గంజాయి, కల్తీ మద్యం ఇవన్నీ ఎక్కువైపోతున్నాయంట, ఆడవాళ్ళ మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందంట. ఎంతమంది ఆడవాళ్ళ తాళి పుస్తల్ని తగ్గొట్టేస్తారో తెలుసా మీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కల్తీ మద్యం వల్ల? పైగా గంజాయి గురించి మీరు మాట్లాడుతున్నారు. కొంతమంది గంజాయి తాగి ఒక కానిస్టేబుల్ని కొట్టారు అని చెప్పేసి వాళ్ళని, ఇలాంటి వాళ్ళు మళ్ళీ బయటకు రాకూడదు, వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇలా తయారవ్వకూడదు, యువత చెడిపోతుందని చెప్పేసి నడి రోడ్డు మీద పోలీస్ అధికారులు వాళ్ళ ముగ్గురిని శిక్షిస్తే కనుక వాళ్ళని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. ఇప్పుడు అర్థమవుతుందా ఎవరు గంజాయి బ్యాచ్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారనేది ప్రతి ఒక్కరికి తెలుసు. సో వచ్చి వీళ్ళ మీద ఏదో ఒక ఆరోపణ చేసేద్దాము, నెక్స్ట్ మనకు అధికారం వస్తుందని ఏది పడితే అది మాట్లాడదాం అనుకుంటే మాత్రం రోజా గారు
మరీ చెప్తున్నాను, మీకు మీ పార్టీ శిథిలావస్థకు చేరుకునే ఛాన్స్ అయితే మరీ దగ్గరలోనే ఉంది. ఎందుకు చెప్పమంటారా? మీ వైసీపీ నాయకులంతా కూడా ఇలా తోకలేని విషయాలన్నీ తీసుకొచ్చి ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక మీ గోతిని మీరే తవ్వుకున్నట్లే అవుతుంది. సో ఇక్కడి నుంచైనా సరే హుందాగా రాజకీయాలు చేయాలి. ఎలా పడితే అలాగా వ్యాఖ్యలు చేసేసి వారిని తగ్గించేద్దాం అనుకుంటే మాత్రం మీరే ప్రజల దృష్టిలో బాగా తగ్గిపోతారనే విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాను. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.